కపిలుని రూపంలో ఉన్న విష్ణువుకు అంశుమంతుడు దండప్రమాణం చేసి ఈ విధంగా స్తుతిస్తున్నాడు. మతి సిక్కబట్టి సమాధి గౌరవమున వ్రాలియు తనకు అవ్వల వెలుంగు నినుగానడు ఒకనాడు నిన్నెరుంగునే బ్రహ్మయజుని మనంబున నవయవముల బుద్ధి జన్మించిన భూరి జంతువులందు హీనులమైన మాకెరుగవశమే తమలోని నీవుండ తామెరుంగరు నిన్ను గుణములు చూతురు గుణములైన కానరు ఒకవేళ చీకటి కందురు ఆత్మలందు తెలియరు వెలుపల అమరు పొందులరయుదురు దేహదారులత్యంధులగుచు దేహదారులు అతి అంధులగుచు కడది నీ మాయనెన్నడు కడవలేకా. ఓ మహానుభావా, చిత్తాన్ని ఎటూ పోనీయక స్థిరంగా నిలిపి సమాధి స్థితిని పొంది తనకు మించిన వెలుగుతో ప్రకాశిస్తున్న నిన్ను ఎన్నడూ తెలుసుకొన్నది లేదు బ్రహ్మ. అయినప్పుడు విష్ణువు మహాభీష్టం ప్రకారము ఆయన అవయవాల నుండి బుద్ధి నుండి జన్మించిన జంతుకోటిలో హీనులమైన మాకు నిన్ను తెలియటం మా వలనవుతుందా? వారిలోనే నీ ఉన్నావు, అయినా వారు నిన్నెరగరు కదా. బాహ్యములైన ప్రకృతి గుణాలను బట్టి పోల్చుకుంటారు కానీ ఆ గుణాలు కల్పించిన మాయకు చిక్కి బాహ్యమునే చూతురు గాని తమ యందు అంతర్యామిగా ఉన్న నిన్ను తెలుసుకొనలేరు. అలా స్తుతిస్తూ గుర్రాన్ని విడువమని గాని తన తండ్రులు భస్మమైపోయిన విషయాన్ని గాని ప్రస్తావించకుండా నమస్కరించి నిలిచి ఉన్న అంశుమంతుని చూచి దయాసముద్రుడైన కపిల మహాముని ఈ విధంగా అన్నాడు. గుర్రము కొనిపో బుద్ధుల కొర్రడా మీ తాత యొద్దకున్ నీ తండ్రుల్ వెర్రులు నీరైరి అదెయ్యి మిర్రున గంగా జలంబు మెలగా శుభమగున్. బుద్ధిమంతుడైన ఓ కుర్రవాడా, ఈ గుర్రాన్ని మీ తాత దగ్గరకు తీసుకునిపో. నీ తండ్రులు అవివేకులై చూడు బూడిదైపోయారు. ఆ దిబ్బ మీద గంగాజలం ప్రవహిస్తే అంతా శుభమవుతుంది సుమా అని కపిల మహర్షి అంశుమంతుడికి చెప్పాడు. అప్పుడు అంశుమంతుడు కపిల మహర్షికి నమస్కరించి గుర్రాన్ని వెంట పెట్టుకుని తెచ్చి సగరునికి అప్పగించాడు. సగరుడు మిగిలిన యాగాన్ని పూర్తి చేసి అంశుమంతునికి రాజ్యం అప్పగించి లౌకిక బంధాలను తెంచుకొని వార్వముని ఉపదేశాన్ని పాటించి ఉత్తమగతిని పొందాడు. అటు పిమ్మట అంశుమంతుడు తండ్రులు బుగ్గైన చోటికి గంగానదిని తెప్పిస్తానని అడవికి వెళ్ళి తపస్సు సాగించలేక దిగులుతో దేహాన్ని చాలించాడు.